నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మహాలక్ష్మి. సమ్మక్క సారాలమ్మ మహాజాతర సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీజీఎస్ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి అన్నారు. జాతర సమయంలో 3,500 బస్సులను నడపనున్నట్లు, 10,000 మంది సిబ్బందితో 20 లక్షల మంది భక్తులకు సేవలు అందించనున్నట్లు తెలిపారు. మేడారం బస్టాండ్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి, ఏటూరు నాగారంలో బస్ డిపో, ములుగులో బస్టాండ్ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. గత జాతర కంటే ఎక్కువ బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయంగా ఆర్టీసీ అధికారులు పోలీసులతో కలిసి పనిచేయాలని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో చర్చించారు. ఏటూరు నాగారంలో 4.99 కోట్లతో డిపో నిర్మాణ పనులు చేపడుతున్నామని, 4 నెలల్లో పూర్తవుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లను బట్టి బస్సులను నడుపుతామన్నారు. సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్, ఏపీ రాష్ట్రాలకి బస్సులు నడిపే అవకాశాలు ఉన్నాయని, ముందుగా 50 బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. సెక్యూరిటీ, డీజిల్ బంక్, పార్కింగ్, మెకానికల్ షెడ్డు, కార్యాలయం తదితర వాటికి సంబంధించిన వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ములుగు జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న బస్టాండ్ పనులను జాతరలోగా పూర్తి చేయాలని ఎండి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట ములుగు ఓఎస్డి శివం ఉపాధ్యాయ, ఆర్టీసీ ఈడీఎం మునిశేఖర్, ఈడీఈ వెంకన్న, ఈడీ సాల్మన్ రాజ్, ఆర్ఎంలు విజయ్ భాను, రవిచంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్, పస్ట్రా సిఐ దయాకర్, వరంగల్ బస్ స్టేషన్ మేనేజర్ మల్లేశం తదితరులు ఉన్నారు.